हैदराबाद के अवाम के लिए बड़ी खुशखबरी। अपनी लाडली के शादी के मुबारक मौके पर यूनिक फर्नीचर लाया है 100% गारंटी और वारंटी के साथ 18 mm हार्डवुड 10 साल की वारंटी के साथ सिर्फ और सिर्फ 45,000 में। 12 mm हार्डवुड 2 साल की वारंटी और गारंटी के साथ 35,000 और पार्टिकल वुड MDF में सिर्फ और सिर्फ 25,000 में। बेड हो या ड्रेसिंग टेबल, शोकेस या मैलेदान, उम्दा डिजाइन सिर्फ और सिर्फ यूनिक फर्नीचर में। इसके साथ नमाज का तख्त बिल्कुल फ्री। फैंसी फर्नीचर में 25% का डिस्काउंट। यूनिक फर्नीचर, चंद्रान गुट्टा, हाशिमाबाद। 9000005587 9000004487 या फिर 9347100700 पर कॉल कर सकते हैं। हमारे ब्रांचेस अत्तापुर पिल्लर नंबर 242 और बंदलागुड़ा गौस नगर में है। आज बतारीख 11 सितंबर को जगतगिरी गुट्टा पुलिस स्टेशन में पीस कमेटी की एक आला सतही जायजा इजलास मुनक्किद किया गया। इसमें बालानगर DCP के सुरेश कुमार, IPS बालानगर ACP जी हनुमंतर राव और जगतगिरी गुट्टा पुलिस स्टेशन के SHO क्रांति कुमार ने गणेश कमेटी के तमाम जिम्मेदारान और मुस्लिम कमेटी के तमाम बुजुर्गों से खुसूसी तौर पर यहाँ पर इस इजलास में खिताब करते हुए तमाम को गणेश चतुर्थी और मिलादुन्नबी के पेश नज़र त्योहारों को पुरअमन माहौल में खुशगवार तरीके से गुजारने की हिदायत दी और दोनों को भी जुलूसों के रास्ते में तमाम तर बेहतरीन इंतज़ामात करने की हिदायत दी ताकि जुलूसियों को किसी भी तरह की कोई परेशानी का सामना ना करना पड़े। साथ ही साथ ये भी बताया गया कि पुलिस की जानिब से भी तमाम तर बेहतरीन से बेहतरीन इंतज़ामात किए जा रहे हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है कुतुबुल्लाहपुर से नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। 17న గణేష్ నిమజ్జనం ఉంది। సో ఈ రెండు కోఇన్సిడెంట్ కాకుండా దానికి సంబంధించిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని రెండు వైపుల పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమావేశానికి నాతో పాటు వచ్చిన మా ACP గారికి, CI గారికి, DI గారికి, ఈ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఇరు వర్గాల మతాల పెద్దలందరికీ మరొకసారి ఉదయంకాల శుభాభినందనలు, నమస్కారం। సో ఇప్పటిదాకా చాలా చక్కగా మాట్లాడారు మీరందరూ కూడా। సో ఒక సామరస్యం, మనందరం కూడా కలిసిమెలిసి, మీలో చాలామంది చెప్పారు హైదరాబాద్ పహలే సే క్యా హై గంగా జమున తహజీబ్ హై, హిందూ ముస్లిం బాయి బాయి హై। సో ఆ మాట కంటే ముందు మనం ఇంకోటి చెప్పుకోవాలి, ఇందులో ఎవరైనా నేను కేవలం హిందూగానే పుట్టాలి లేక నేను కేవలం ముస్లింగానే పుట్టాలని ఎవరైనా పుట్టినారా? మనం ఎలా పుడతామో మనకే తెలియదు। మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలని మనం అనుకోని పుట్టలేదు, పుట్టామా? అట్లా పుట్టినాము, మన తల్లిదండ్రులు, మన సమాజం మనల్ని అట్లా పెంచుకుంటూ వచ్చినారు, ఆ విశ్వాసాలను నమ్మినాము। కానీ అన్నిటికంటే గొప్ప విశ్వాసం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు పక్కోడిని బతుకు నువ్వు, అది చాలా గొప్ప జీవన సూత్రం। మానవత్వమే అన్నిటికంటే గొప్ప మతం ఏంటంటే మానవత్వం। సో ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం కంటే గొప్ప మతం ఏదీ లేదు, నిజమా కాదా? ఎస్, దాన్ని మనందరం కూడా పాటిద్దాం। సో ఇంతకుముందు కూడా చెప్పినారు, ప్రతి మతంలోనూ ఎవరో ఉంటారు, ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు చెడగొట్టే వాళ్ళు। ఎందుకు? స్వార్థం, గొడవలు పెట్టుకుంటే, గొడవలు పెంచితే నాకు లాభం అవుద్ది, రకరకాలుగా లాభాలు పొందవచ్చు అని చెప్పేసి మిగతా వాళ్ళని అమాయకుల్ని చేసి వాళ్ళు గొడవలు పెంచి వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నిస్తుంటారు। అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకూడదు మనం, ఎస్పెషల్లీ యువత పడకూడదు। ఎందుకు? మనకి ఉద్యోగం వచ్చి మన ఆర్థిక పరిస్థితి బాగుండి మనం మంచిగా ఒక ఇల్లు కట్టుకొని కారు తీసుకొని బతికితే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఈ గొడవల్లో పాల్గొని, దొమ్మిల్లో పాల్గొని, కేసులు పాలై జైలుకు పోతే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? అది ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలి, ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఆలోచించుకోవాలి। యువత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏ మతాన్ని స్పెసిఫిక్గా తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను। ఏ అనే మతం ఉంది, B అనే మతం ఉంది। ఏ అనే మతంలో ఒక ఆయన చాలా ఎత్తుకు ఎదిగిండు, రాజకీయంగానో లేకపోతే అధికారంగానో లేకపోతే ఆర్థికంగానో బాగా ఎదిగిండు। B అనే మతంలో ఉన్న సమాన స్థాయితో ఆయన కూర్చొని పార్టీలో కూర్చొని అన్నం తింటాడా? అదే ఏ మతంలో ఉన్న కింది స్థాయితో వ్యక్తితో కూర్చొని అన్నం తింటాడా? మీరే చెప్పండి ఏం చేస్తాడు? ఆయనతో సమాన స్థాయిలో ఉంటే ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా కూర్చొని సేమ్ టేబుల్ మీద కూర్చొని మందు తాగుతాడు, అన్నం తింటాడు। అదే మతంలో అత్యంత నిరుపేద ఒక బిచ్చగాన్ని తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టుకొని తింటాడా? కదా? మరి ఎక్కడ?
మాటలు చెప్పడానికి చాలామంది మాటలు చెప్తారు, కానీ వాస్తవంలోకి వచ్చేసరికి డబ్బు, హోదా ఇవి చూస్తారు. జీవితంలో ఎంత విజయం సాధించిండు. కాబట్టి యువత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సో చాలామంది వచ్చి మాటలు చెప్పి మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళే, కానీ అలా మన స్వయం కృషి మనమే చేయాలా, మన జీవితంలో మనమే సక్సెస్ సాధించాలా అనేది. సో ఇట్లా జరిగితే ఇట్లా జరుగుద్ది, ఇబ్బంది అయింది. మనం కనుక పోలీస్ కేసులో ఎదుర్కొంటే రేపు పాస్పోర్ట్స్ విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ చాలా ఇబ్బందులు అవుతాయి అనేది గుర్తు చేసి వాళ్ళకి మీ అనుభవాన్ని ఉపయోగించి చేయండి. అంతకుముందు కూడా ఒక సలాదుల్ నబీ రోజు కూడా హిందువులు కూడా అట్లా ఇవ్వచ్చు, గణేష్ విమర్శన రోజు కూడా ముస్లిమ్స్ కూడా అట్లా ఇవ్వచ్చు. అది ఒక సోదర భావాన్ని సూచిస్తుంది. అట్లా చేసి మేము ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అట్లాంటిది ఏమైనా ఆలోచన ఉంటే చేయండి, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సో మనందరం కలిసిమెలిసి ఈ గణేష్ నిమజ్జనాన్ని, మిలాదున్ నబీని రెండింటినీ కూడా విజయవంతంగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇట్లా ఉండాలి, ఈ కుతుబుల్లాపూర్ ఏరియాలో ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ చేయాలని నా యొక్క కోరిక, చేస్తారని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రెండు పండుగలు కలిసి రావడం వలన ఇప్పుడు మన మిలాదుల్ నబీని 19th పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా 18th and 19th రోజు చేసుకునే వాళ్ళకు కూడా మేము చెప్పినాం సార్. అందరికీ కూడా 18th డేట్ రోజు కానీ 19th డేట్ రోజు కానీ చేసుకునే గణేష్ నిర్వాహకులు ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం. ఇక్కడ కూడా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీరు చేసుకుంటే 17th వరకు కంప్లీట్ చేసుకోండి. ఓకే సార్, అదొకసారి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఈ పండుగకి ఈ యొక్క నాకు నమ్మకం ఉంది సార్. అందరూ కూడా దూరమవుతున్న మనుషులు అంతా మానవత మర్చిపోయి మతాలు, కులాలు అని చెప్పేసి కొట్లాడుకుంటారని చెప్పేసి ఈ దేవుళ్ళే మనందరినీ కలపడానికి ఈ విధంగా రెండు పండుగలు ఒకేసారి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సార్. అదేవిధంగా అందరూ కూడా ఆ దేవుళ్ళ యొక్క నమ్మకాన్ని, ఆ దేవుళ్ళు ఏ విధంగా అయితే భావించి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఒకేసారి వచ్చిందో ఈ ఇయర్ కూడా అంతే వచ్చింది, నెక్స్ట్ కూడా అంతే వస్తుంది. ఏ ఇయర్ వచ్చినా కానీ అందరం మనుషులం అని చెప్పేసి భావించి అందరూ కలిసిమెలిసి మంచిగా పండుగలు చేసుకోవాలని చెప్పేసి మేము చేసుకుంటామని మా ఏరియాలో నమ్మకం ఉంది సార్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మండపాల నిర్వాహకులకు, ఈ మత సామరస్యానికి ప్రతీక సార్ ఇది. మా ఏరియాలో ఈ విధంగా చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెద్దలు ఉండడం కూడా ఈ కాలనీ కూడా చాలా ఆదర్శవంతం సార్. గణేష్ పండుగ ప్లస్ ఈదుల్ అద్హా అందరికి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మన పోలీస్ స్టేషన్లో వస్తే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పండుగనేమో 15కు ఉన్నదేమో 19 జరిపిన మన ఈదుల్ అద్హా, మనదేమో 11 days ఏమో 17th ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున అందరు వచ్చిందో అందరికీ పండుగ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనకు కుత్బుల్లాపూర్లో మాత్రం ఇప్పటి వరకు అయితే మన గుట్ట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఎప్పుడు ఏది సక్రమంగా జరుపుకుంటూ పోయినాయి. కావున ఈసారి కూడా మన అందరము హిందూ ముస్లిం బాయ్ అని అందరం కలిసిమెలిసి పండుగ వాతావరణం జరుపుకోవాలని కోరుచున్నాను. ख़वातीन आम तौर पर सेहत के मामले में लापरवाही का मुजाहरा करती है। यही वजह है कि बाज़ औक़ात वक्त मुकर्ररा पर इलाज व मुआवजा ना होने से मर्ज़ मज़ीद पेचीदा हो जाता है और मसाइल पैदा होते हैं। घरेलू ज़िंदगी में ख़वातीन की अहमियत मुसल्लिमा है। अगर खानादार खातून बीमार हो जाती है तो सारे घर का निज़ाम दरहम बरहम हो जाता है। खातून की सेहत का असर बच्चों पर भी बहुत ज़्यादा पड़ता है। सुबह से शाम तक ख़वातीन घरेलू कामकाज में मसरूफ़ रहती है। इस दौरान वो अपनी सेहत पर तवज्जो नहीं देती और सेहत का कुछ मसला दरपेश हो जाए तो सर्द मोहरी का मुजाहरा करती है और डॉक्टर से रुजू होने से इज्तिनाब करती है। ऐसे हालात में बाज़ औक़ात मसाइल पैदा हो जाते हैं। ख़वातीन की सेहत से मुतालिक शऊर बेदारी के साथ साथ मुफ्त इलाज व मुआवजे की सहूलत के लिए मीना सुपर स्पेशलिटी अस्पताल की जानिब से एक खुसूसी पेशकश की गई है। दवाखाने की जानिब से लड़कियों और ख़वातीन के लिए 2 माह पर मुश्तमिल सेहत बेदारी मुहिम मीना सुपर स्पेशलिटी अस्पताल पिल्लर नंबर 254 राजेंद्र नगर पर चलाई जाएगी, जिसका आगाज़ 10 सितंबर से होगा जो 10 नवंबर तक जारी रहेगा। चेयरपर्सन मीना सुपर स्पेशलिटी अस्पताल डॉक्टर सहीबा शकूर माहिर अमराज अनीसवा ने बताया कि ख़वातीन के सेहत के मसाइल से मुतालिक शऊर बेदारी के साथ साथ इलाज व मुआवजे की सहूलत की फराहमी के लिए मज़कूरा बाला अस्पताल में मुफ्त मेडिकल कैंप के इनेकाद का फैसला किया गया है। मेडिकल कैंप में नौज़ादा लड़की से लेकर मुअम्मर खातून की मुफ्त तशख़ीस की जाएगी।
पैदाइशी तौर पर कमज़ोर लड़कियों के अलावा हर उम्र की लड़कियों और ख़वातीन के सेहत के मसाइल से मुताल्लिक़ मुफ्त तशख़ीस माहिरीन अमराज़ निस्वां करेंगी। इस मुफ्त सेहत बेदारी कैंप के दौरान नौजवान लड़कियों और ख़वातीन के मसाइल जैसे चेहरों पर बालों का आ जाना, माहवारी की शिकायत, दौरान हमल आंवल का नीचे आ जाना, बच्चेदानी में सेट का होना, शुगर, बीपी, बांझपन के अलावा ब्रेस्ट कैंसर, हड्डियों का कमज़ोर हो जाना, अमराज जिल्द से मुतासरा लड़कियों और ख़वातीन का इलाज, शादी से कबल लड़कियों को ऐनकों से निजात, आँखों का तिरछापन और दीगर अमराज का इंतहाई कम शरह पर इलाज किया जाएगा। लेडी डॉक्टर्स के अलावा लेडी सर्जन की खिदमात हासिल रहेंगी। डॉक्टरों से मुशावरत बिल्कुल मुफ्त रहेगी। टेस्टों पर 20% की रियायत दी जाएगी और अद्वियात पर 10% की छूट रहेगी। इस मौके पर मीना हेल्थ कार्ड भी दस्तियाब रहेगा जिसकी मुद्दत 2 साल रहेगी। तमाम शोबेजात में दवाखाने में माहिर लेडी डॉक्टर्स की खिदमात हासिल रहेगी। ख़वातीन व लड़कियों से कसीर तादाद में इस्तेफादा की ख्वाहिश की गई है। नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,